కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కు ఎలక్షన్లో పూర్తిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన కుర్సీది ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం సార్. ఇప్పుడు ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా మీరు దూసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ. మీరు మొత్తం క్యాంపెయిన్ కూడా మీరే చేశారు కదా, అంటే ఎట్లా చేశారు? మీ స్ట్రాటజీ ఏమి ఉపయోగించారు మీరు? సార్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ ముస్లిం యాదవ్స్ కాంబినేషన్ మన వైపు ఓటు వేస్తారో లేదో ఒక పెద్ద క్వశ్చన్ ఉండింది. సో లాస్ట్ 3 డేస్లో మీరు ఒకవేళ చూస్తే కంప్లీట్ హైపర్ లోకల్ క్యాంపెయిన్ చేసాము. ప్లస్ నవీన్ అన్న ఈవెంట్ స్లోగన్ కూడా ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్, జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం అని. అంటే లాస్ట్ 12 ఇయర్స్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు. దాంతోపాటు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఇంత పెద్ద లీడర్ ఉన్నా కూడా మీరు ఒకవేళ జూబ్లీ హిల్స్ చూసుకుంటే పేరులోనే జూబ్లీ హిల్స్ ఉంది, కానీ ఓవరాల్గా అసలు డెవలప్మెంట్ లేదు ఇక్కడ. సో ఆ డెవలప్మెంట్ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మా మీద వేయడానికి ట్రై చేశారు. వాళ్ళు 10 ఇయర్స్ ఉండి కూడా మన 2 ఇయర్స్తో కంపేర్ చేశారు. ఈవెన్ రౌడీ అని ఏదేదో అని స్టార్ట్ చేశారు. కానీ జనాల్ని మనం నమ్మించడానికి బూత్ వైజ్ వెళ్ళి పర్ 10 ఓట్స్ ఒక్కొక్క పర్సన్ని మ్యాప్ చేసాము. డీటెయిల్ క్యాంపెయినింగ్ అయింది. అంటే దీని తర్వాత కేస్ స్టడీ చేసినా కూడా చాలా హైపర్ లోకల్లో వెళ్ళాము. ఇప్పుడు మీరు చూసిన మెజారిటీ కూడా లాస్ట్ 10th రౌండ్ తర్వాత ఈజీగా 23,000 to 25,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రెహమత్ నగర్, షేక్పేట్లో మోస్ట్లీ ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ ఏఎంఐఎం మన వైపు చేస్తుందా లేదా డౌట్ అని బీఆర్ఎస్ చెప్పింది. కానీ ఆ 2 డివిజన్స్ కలిపితే 8,500 లీడ్ వచ్చింది. వెంగళరావు నగర్ అంటే లాస్ట్ టైం ఎంత వెనకాల ఉన్నామంటే అక్కడ కూడా 1000 మెజారిటీ వచ్చింది. సో ఆ ట్రెండ్ పెట్టుకుంటే సోమాజీ కూడా, ఎర్రగడ్డ, బోరబండ ఇక్కడ కూడా ఈజీగా ఒక 5-6,000 మెజారిటీ రావచ్చు. బోరబండలో ఎంఐఎం లీడర్స్ కూడా మన వైపు చేశారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ముస్లిం విమెన్ సర్వేలో మనకు వెనకాల ఉందని చెప్పారు. పెద్ద సర్వే ఏజెన్సీస్ వెనకాల ఉందని చెప్పారు. కానీ ముస్లిం విమెన్ 65% మన వైపు ఓటు వేసిన వల్లే. ప్లస్ బీసీ పోలరైజేషన్, ఈ రేవంత్ రెడ్డి సార్ బీసీ బిల్ కూడా ఈ విన్ తర్వాత నవీన్ యాదవ్ సార్ పోస్టర్ బాయ్ అవుతారు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ, ఈవెన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అర్బన్ ఫుట్ హోల్డ్లో ఇది కాంగ్రెస్ ఇంకా చెప్పుకోవచ్చు స్టార్ట్ అయింది. 1 నుంచి లాస్ట్ 16 సీట్స్లో ఒక్క సీట్ కూడా రాలేదు. కానీ ఈ విన్ తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో 9 out of 16, 10 out of 16 రావచ్చు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి సార్ కూడా నెక్స్ట్ టైం సీఎం అయ్యే అవకాశాలు చాలా పెరిగిపోయాయి. అండ్ దీని తర్వాత ఇంకో మాట, బీఆర్ఎస్కి ఇంకా బీజేపీతో అలయన్స్ కూడా చేసే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. దానివల్ల కాంగ్రెస్కి ఇది చాలా పెద్ద విన్ను. జూబ్లీ హిల్స్ అడ్డలో బీసీ బిడ్డ వచ్చాడు, అది చెప్పుకోవచ్చు సార్. అంటే మీరు ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు, 6 బాకీలు ఉన్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. స్కీమ్స్ కూడా ఏం అమలు, కేవలం ఒక ఫ్రీ బస్ ఒకటే చేస్తున్నారని చెప్పారు. వాటిని ఎట్లా తిప్పికొట్టగలిగారు మీరు? సార్ దాంట్లో డేటా ఉంది. ఓన్లీ స్కీమ్స్ పరంగా మీరు నమ్మలేరు, 45,000 బెనిఫిషరీస్ ఉన్నారు ఇక్కడ. 45,000, దాంట్లో 13,000 బెనిఫిషరీస్ ఓన్లీ రేషన్ కార్డ్. సో 45,000 బెనిఫిషరీస్ అంటే 45,000 ఫ్యామిలీస్, 45 into 3, 1,05,000 ఓటర్స్ డైరెక్ట్ బెనిఫిషరీస్ ఉన్నారు. సో కొన్ని అటు ఇటు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. బట్ జనాల్లో వాళ్ళకి ఏం దొరికిందో, ఇప్పుడు బీఆర్ఎస్ దోకా కార్డ్ అని పెట్టింది, మనం కూడా బీఆర్ఎస్ బాకీ కార్డ్ కూడా పెట్టొచ్చు. వాళ్ళ 2 BHK అని ఏదైనా మీరు చూస్తే ఒకసారి రెహమత్ నగర్, షేక్పేట్ చాలా అండర్ డెవలప్డ్. సో జనాలు ఇక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ నమ్మారు. కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి సార్ కూడా స్పీచెస్లో అన్నారు 2 ఇయర్సే అయింది, ఇంకా 3 ఇయర్స్లో మీకు అన్నీ వస్తాయి, ఒక ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నామని. ప్లస్ వాళ్ళు జనాలు నవీన్ యాదవ్ సార్ని నమ్ముకున్నారు. నవీన్ యాదవ్ సార్ని నమ్మి, ఎందుకంటే ఇక్కడ లోకల్ బిడ్డ కాబట్టి బస్తీల్లో వాళ్ళు సమస్యలు నేర్పిస్తారని ఇంత పెద్ద మెజారిటీతో ఇచ్చి నవీన్ యాదవ్ ఫేస్ మీద కాంగ్రెస్ ని నమ్మారు ఇక్కడ. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే కొంచెం అట్రాక్టివ్ స్లోగన్స్ ఉండాలి, స్పీచెస్ కూడా అట్రాక్టివ్ ఉండాలి. మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అసలు అవన్నీ? సో సార్ అదే సార్, అంటే స్టార్టింగ్ లో ఓట్ ఫర్ హ్యాండ్ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 days ముందు ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్. సో మేమేమన్నామంటే 1 ఛాన్స్ ఇవ్వండి, 3 years ఉన్నాయి, ఈ ఒక్క స్లోగన్ మీదే వెళ్ళాం. అంటే క్యాంపెయిన్స్ అంటే వేరే అనుకుంటారు, ఏ క్యాంపెయిన్ కూడా ఈ స్లోగన్తో అటాచ్ చేశాం. మీరు సీఎం గారి స్పీచెస్ చూస్తే కూడా ఒక అవకాశం అని చెప్పారు. సో జనాలకి సరేరా మనోడు మన బిడ్డ ఒక్కసారి ఇద్దాం అవకాశం అని ఇచ్చారు. సో దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి.
ఈ నెక్స్ట్ 3 ఇయర్స్ ఏంటంటే మనకి పెద్ద పరీక్ష. ఇది సరిగ్గా చేసుకోకుంటే ఈజీగా ఇంక నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు ఇది ఇంకా నవీన్ యాదవ్ సీటే అయిపోతుంది సార్. అంటే ఒక్క అవకాశం ఇవ్వండి అనే స్లోగన్ బాగా ప్రజల్లోకి వెళ్ళిందంట. బాగా వెళ్ళింది. ప్లస్ దాంతోపాటు కాంగ్రెస్ మిషనరీ కూడా మినిస్టర్స్, ఎమ్మెల్యే, చైర్మన్ కూడా మనం ట్రైనింగ్ తీసుకుని బూత్ కమిటీ వైజు ఈ ఒక్క అవకాశమే తీసుకెళ్ళాం జనాల మీద. ఎందుకంటే వాళ్ళు ఏదేదో నెగటివ్ చేశారు. మనం ఆ నెగటివ్లు దింపకుండా పాజిటివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఇంకోటి అజరుద్దీన్ గారు మినిస్టర్ చేయడం కూడా అది విత్ సమ్ నిటిగ్రిటీస్ లేట్ అయింది కానీ చేయాలని ముందే ఉంది కాంగ్రెస్కి. అదొక పెద్ద ఇది. దాని తర్వాత మీరు ఒకవేళ చూసుకుంటే ఎలక్షన్ ముందు చాలా మంది జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో. సో ఆ జాయినింగ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్ అయింది. ఇంకోటి ఏంటంటే బూత్ వైజ్ 100 మెంబర్స్ రెడీ చేసాం. సో దట్ డోర్ టు డోర్ చేసి మనం మీరు క్యాంపెయినింగ్ చూసుకుంటే ఓన్లీ వన్ స్లోగన్. వాళ్ళు క్యాంపెయినింగ్ నేను ఒప్పుకుంటా బాగా చేశారు, బట్ జనాలు నమ్మలేదు. వాళ్ళకి 10 ఇయర్స్ వాళ్ళు ఏం చేయకుండా ఇంత డెత్ అయిన తర్వాత కూడా ఓడిపోతున్నారంటే మనము మా క్యాంపెయినింగ్ నవీన్ యాదవ్ సార్ మీద వాళ్ళ ప్రేమ ఒకేసారి లాస్ట్ 3 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కూడా ఒకేసారి వారు ప్రేమ చూపించారు. సో ఆ ప్రేమని మనం ఎలా నిలుపుకొడతాం నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ 3 ఇయర్స్ మీరు ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ లాగా చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్. మీ టీంలో మొత్తం ఎంతమంది వర్క్ చేశారు, ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారు మీరు? సో సార్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి డీటెయిల్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అంటే పొలిటికల్ కన్సల్టెంట్సే ఒక 40-50 మెంబర్స్ ఉన్నాము. డీటెయిల్గా ఇష్యూ వైజ్ తీసుకెళ్ళాం. ఇష్యూస్ ఇక్కడ పెద్దవి డ్రైనేజ్ 45% ఇష్యూ వచ్చింది. డెవలప్మెంట్ ఒక 20% అన్నారు. సో డ్రైనేజ్ ఒకటి, హై 33 kV ఎలక్ట్రికల్ హై వాల్టేజ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అర్థింగ్ అవుతుంది. సో ఈ 2 ఇష్యూస్ మీద డీటెయిల్ మేనిఫెస్టో కూడా మనం జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసాం. బయటకి ఇంకా రిలీజ్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేసాం. సో జనాలు నమ్మారు మనం, ఎందుకంటే జనాల ఇష్యూస్ మనము తెలుసుకోగలిగాము. కానీ బీఆర్ఎస్ ఓన్లీ కాంగ్రెస్ మీదే నిందలు వేసి ఈ ఎలక్షన్ మొత్తం చేసింది. మనం మాత్రం హైపర్ లోకల్ వెళ్ళిపోయాము. ఇప్పుడు రహమత్ నగర్లో క్రికెట్ గ్రౌండ్ అన్నారు, అక్కడ క్రికెట్ గ్రౌండే అవసరం లేదు. సో రహమత్ నగర్లో మనం డెవలప్మెంట్ చేయకుండా గ్రౌండ్లు అది ఇది అంటే జనాలు నమ్మరు. ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద ఇష్యూ. సో దాని గురించి నవీన్ యాదవ్ సార్ ఒక స్కిల్ సెంటర్ అనుకుంటున్నారు. ఇవన్నీ కంప్లీట్ డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాం. సో పైనకి మన క్యాంపెయినింగ్ వీక్ అనిపించినా కూడా వీఆర్ వెరీ షూర్ దట్ వీ విల్ విన్. బికాస్ మీరు కూడా 7 days ముందు ఓడిపోతున్నాం, ఏదేదో కేకే సర్వే అది ఇది ఏదో వచ్చింది. సో అది చూసుకుంటే మాత్రం జనాలు డిమోటివేట్ అయ్యారు. కానీ వీఆర్ వెరీ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ మోర్ దెన్ 15,000 మెజారిటీ. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఓటింగ్ కూడా కేవలం 1,92,000 అయింది, అంటే 50% కూడా దాటలేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఎక్కువ ఓటింగ్ శాతం పెంచడానికి మీరు ఏమైనా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు? అవును సార్, దీంట్లో అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఇంకా పార్ట్స్ కాలనీస్ నుంచి ఓట్స్ రాలేదు. సో వెంగళరావు నగర్ అటు ఇటు మనం పర్టికులర్ క్యాంపెయినింగ్ చేయడానికి అనుకుంటున్నాము. సో మేబీ నెక్స్ట్ టైం 55-60 కూడా వెళ్ళొచ్చు సార్ పోలింగ్. అయితే మొత్తం ఎలక్షన్ స్ట్రాటజీగా వాడు మొత్తం ప్రజల్లోకి వెళ్ళాము మేము, ఇక్కడ సమస్యలు తీసుకొని అట్లాగే ఒక్క ఛాన్స్ నవీన్ యాదవ్కి ఇవ్వమని చెప్పేసి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళాము. అదే ఎక్కువగా మాకు ఉపయోగపడింది. ఆ నినాదంతో ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు సాధ్యమని చెప్పేసి కూడా ఎలక్షన్ స్ట్రాటజీగా ఉన్న ఖుర్షీద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, కాంగ్రెస్ ఆఫీస్, యూసఫ్.